ఈ బ్రెయిన్ తో డాక్టర్ చదివించాలనుకుంటుంది అమ్మ పాపం. అయినా ఇట్స్ కంట్రీస్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదులే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం అంతే కదే. అంతే, నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, మేము ఇప్పుడే వస్తాం. బావా నా పాలకోవా ఇది తీసుకోవా. ఏంటి ఇది? బెడల్వా. ఓసి అది బెట్టు సోఫానో కాదే, బ్రెడ్ హల్వా. ఏంటమ్మా బట్టలు చదువుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికి వెళ్తున్నానే. పుట్టింటికా? అమ్మా నైట్ నీకు నాన్నకేమైనా గొడవ అయిందా? నైట్ నాన్న తాగొచ్చి నిన్ను తన్నాడా? అంటే మీ ఇద్దరు విడాకులు తీసుకుందామని డిసైడ్ అయిపోయారా? మీ ఇద్దరు విడాకులు తీసుకుంటే నా పరిస్థితి ఏంటి? మీలో ఒక్కరే నా గురించి ఆలోచించరా? అంటే ఇప్పుడు 6 నెలలు నీ దగ్గర, 6 నెలలు నాన్న దగ్గర ఉండాలన్నమాట. ఓకే ఫైన్. అవునమ్మా, విడాకులు ఎక్కడ అప్లై చేశారు? నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, మాట్లాడమంటావా? కన్సెషన్ ఇస్తాడు. ఎందుకమ్మా కొట్టావు? ఒసే, ఎదుటోడు చెప్పేది ఏది పూర్తిగా వినవా? నీ అంతటి నువ్వే ఊహించేసుకుంటావా? మా పుట్టింటికి నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేదు, డాడీ నేను కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే అక్కడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి విడాకులు కూడా అక్కడే ప్లాన్ చేశారనమాట. మేము అసలు విడాకులే తీసుకోవట్లేదే. అమ్మమ్మ కాల్ చేసింది, ఊర్లో విగ్రహ ప్రతిష్ఠ ఉంటే డాడీ నేను కలిసి వెళ్తున్నాం. ఓ మరి నాన్న ఎక్కడా? నాన్న ఆఫీస్ నుంచి అటు వచ్చేస్తా అన్నాడు, నేను బస్ స్టాప్ కి వెళ్తున్నా. ఓకే ఓకే అమ్మా. సరే, నాకు బస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. ఫుడ్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకో. పొరపాటున కిచెన్ లోకి వెళ్ళకు, అసలు నీకు ఫైర్ ఇంజిన్ నెంబర్ కూడా తెలియదు. అమ్మా ఎన్ని రోజులు పడుతుంది నువ్వు రావడానికి? 2-3 days లో వచ్చేస్తానే. అన్ని రోజులు నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఐ మిస్ యూ అమ్మా, ఐ మిస్ యూ. సర్లే ఊరుకో, చిన్నపిల్లలాగా ఏడవకు, త్వరగానే వచ్చేస్తాలే. ఇల్లు జాగ్రత్త, నేను బయలుదేరుతున్నా. బాయ్ మా, బాయ్ మమ్మీ. నాకు తెలిసే నీ వేషాలు. నేను ఊర్లో లేను కదా అని ఊర్లో పడి తిరక్కు, ఇంటి పట్టునే ఉండు. ఊరి మీద పడేం తిరగనమ్మా, జస్ట్ గోదాకి వెళ్ళొస్తా. ఈ తింగర్ దానికి కాల్ చేద్దాం. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో చెప్పక్క. ఏం చేస్తున్నావు నా చిట్టి చెల్లి? అది ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో అందుకని కాలేజ్ లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ అవుతున్నా. ఎక్స్ట్రా చెయ్యకే, ఈరోజు ఆదివారం. సరే ఎక్కడున్నావు చెప్పు. హాస్టల్లో ఉన్నానక్క. సరే నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒక 4 రోజులు నీ ప్రిపరేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టి, హాస్టల్ కి హాలిడే పెట్టి, 4 జతలు బ్యాగ్ లో పెట్టుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి. ఇంటికా? దేనికి? అదేనే, అమ్మ గుడి ప్రతిష్ఠ ఉందని గుడివాడెళ్ళింది, గురువారం దాకా రాదు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి నా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ ప్లాన్ చేశాను. నువ్వు కూడా వస్తే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. వావ్, గోవానా? నా ఫేవరెట్ ప్లేస్. నీకు ఇల్లు తప్ప అన్ని ఫేవరెట్ ప్లేసెసే. కానీ అక్క, కానీ అంటే అది అమ్మకి తెలియకుండా గడప దాటడం తప్పు కదక్క. గడపేవాడు దాటాడు, వెనకాల గోడదూకి వెళ్దాం. అలా అయితే ఓకే, కానీ గడప మాత్రం దాటడం తప్పు. వచ్చేసే. నేను ఆల్రెడీ బస్ ఎక్కేసానక్క. అబ్బా చాలా ఫాస్ట్ ఉన్నావే. అంటే గోవా కదా. సరే కానీ జాగ్రత్తగా వచ్చేసే, సరేనా? నేను వచ్చేసా. ఏంటక్క ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినట్లేదా? వస్తే హాస్టల్లో ఉంటుంది నువ్వు, నేను కాదు. ఎక్స్ట్రా చెయ్యకు. ఏదో ఫార్మాలిటీకి అడిగాను లెక్క. అయినా 4 గంటలు వస్తాన్నావు, 6 గంటలు పట్టిందంటే. అంటే అది ఫస్ట్ 500 రూపీస్ పెట్టి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయ్యేలోపు పక్కన డీలక్స్ బస్ వచ్చింది. పోతే పోయినలే 500 రూపీసే కదా అని చెప్పి 700 రూపీస్ పెట్టి డీలక్స్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయ్యేలోపు పక్కన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది. పోతే పోయినలే 700 రూపీసే కదా అని 1000 రూపీస్ పెట్టి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయింది, దారిలో టైర్ పంచర్ అయింది. కానీ మిగతా 2 బస్సెస్ నా బస్ కన్నా ముందే వెళ్ళిపోయినాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? డోంట్ జడ్జ్ ఎ బస్ బై ఇట్స్ ప్రైస్. మాయమ్మే, ఈ బ్రెయిన్ తో డాక్టర్ చదివించాలనుకుంటుంది అమ్మ పాపం. అయినా ఇట్స్ కంట్రీస్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదులే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే, ఇదిగో. మనం ఫైనల్లీ గోవా వెళ్తున్నాం. మా మమ్మీ లేదు, నేను గోవాకి వెళ్తున్నా. అక్క, అక్కడ ఎవరు ఉన్నారు?
ఏయ్ ఎవడ్రా నువ్వు? ఇదేమన్నా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పడుకున్నావు. ఇది సినిమా థియేటర్ కాకపోవచ్చు, కానీ నేను మాత్రం హీరోనే. ఇప్పుడు చూడండి. అమ్మో నా గోవా ప్లాను. హాయ్ బావా. బావా నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంటిమేట్ చేయలేదు కదా. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాను బావా. నాన్న కోసం వచ్చావా? ఆహా, నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏం పని? నువ్వే నా పని. అర్థం కాలేదు బావా. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే గాని ఎక్కడికే బ్యాగ్లు వేసుకుని బయలుదేరారు? గోవా బట్టలు ఉతకడానికి వెళ్తున్నాం బావా. బట్టలా? ఉతకడానికి వెళ్తే బట్టలు బకెట్లో ఉండాలి గాని బ్యాగ్లు ఉన్నాయంటే? అంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, ఆహా. లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం అంతే కదే. అంతే. నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, మేము ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పే డైలాగ్స్ కి నీ డ్రెస్సింగ్ కి ఏమాత్రం సింక్ లేదే. నిజం చెప్పు, ఎక్కడ ప్లాన్ చేశారు? ఎక్కడికి లేదు బావా. బృందా బయలుదేరారా? త్వరగా రండి. వెళ్ళాల్సింది గుంటూరు కాదు, గోవాకి. పాపా అంత సిటీ దాటంగానే మీరు స్టేట్ దాటద్దామని స్కెచ్ చేస్తారే. వేస్తాం, మా ఇష్టం. ఆపే హక్కు నీకు లేదు. ఆయన నువ్వు జస్ట్ బావవి, భర్తవి కాదు. హక్కు గురించి మాట్లాడతావే, ఇప్పుడే నీ టెక్ తీస్తాను. ఆగే. ఎవరు చేస్తుందో? అత్తోయ్, నువ్వు చెప్పింది నిజమే. నీ కూతురు పెద్ద కంచు. కొంచెం నీ నువ్వు ఇలా గడప దాటావా లేదో, ఇది గోవా ప్లాన్ వేసింది తెలుసా? అవునా? స్పీకర్ లో మాట్లాడతా. అమ్మా నేను ఊర్లో లేకపోతే ఇలాంటివేవో ప్లాన్ చేస్తావనే బావని ఇంటికి రమ్మన్నాను. పిచ్చి వేషాలు లేకుండా బావ మాట వినండి. అరే షన్ను, నేను వచ్చేదాకా వాళ్ళిద్దరు జాగ్రత్తరా. సరే అత్త. విన్నావుగా, హోమ్ మినిస్టరే మనకు పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నేను డిసైడ్ చేస్తా. అర్థమైందా? కాదు కూడదు అని తోక జాడించావనుకో, తోలు తీస్తా. లోపలికిలా. అవును గుజ్జి, నువ్వు హాస్టల్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావే? అంటే నేను వద్దు వద్దు అంటే అక్కే గోవా తీసుకెళ్తుంది. నువ్వు చెడిపోయింది కాక దీన్ని కూడా చెడ. యద్దవ్వ. ఒక 10 నిమిషాల ముందు బయలుదేరుంటే తెల్లారేసరికల్లా గోవాలో తేలే వాళ్ళం. తలకు మాసం ఏదో వచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు. అంటే ఇప్పుడు మనం గోవా పోలేమా అక్క? ఈ వృంద స్కెచ్ చేస్తే సక్సెస్ అవ్వాల్సిందే. మరి అక్కడ బాగున్నాడు. ఈసారి స్కెచ్ వాడికే ఇస్తా, చూస్తూ ఉండు. మావ తెంగరోడైనా మంచి కాస్ట్లీ బ్రాండ్లే వాడతాడు. బావా నా పాలకోవా, ఇది తీసుకోవా. ఏంటి ఇది? బెడల్వా. ఓసి, అది బెడ్ సోఫానో కాదే, బ్రెడ్ హల్వా. ఓ బ్రెడ్ హల్వా అయి ఉంటుందిలే. చాలా కష్టపడి చేశాను బావా. ఆ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పవా? చూస్తే ఎలా చెప్తారే, తింటే కదా తెలిసేది. అది 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 తినేలా ఉందో చెప్పవా? అంటే ఇప్పుడు నేను తాగుతున్నాను, తర్వాత తింటలే. పెట్టే పక్కన. ఏ మా బస్ కంత టైం లేదు. అబ్బా తర్వాత తాగొచ్చులే బాబా, ఫస్ట్ తిను. గ్లాస్ ఆ. తప్పదంటావా? తిను, 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 తిను. ఏంటి కొత్తగా సారీ కట్టావు? కొత్తగా కాదు బాబా, కొత్త సారీయే, నీ కోసం కట్టా. అమ్మ బాబోయ్, నా కోసం కట్టావా? ఎందుకు? నువ్వంటే ఇష్టం బావా. అమ్మా, ఇదెప్పటి నుంచే? గంట క్రితం నుంచి. చిన్నప్పటి నుంచి. నేను గోవా ప్లాన్ చేస్తే నువ్వు వస్తావని తెలిస్తే ఎప్పుడో ప్లాన్ చేసేదాన్ని బావా. సర్లే అవన్నీ తర్వాత, ఫస్ట్ నువ్వు హల్వా తిను, నేనే తినిపిస్తా. అవునే, దీని వెనక స్కెచ్ ఏం లేదుగా? ఓ బావా, నీ కోసం కష్టపడి చేస్తే. ఓకే ఓకే సరే, తినిపించుతా.
ఎలా ఉంది బావా? అంటే బాగుంది, మ్మ్. కొంచెం మత్తుగా, అంటే అదే తేడా తేడాగా. అంటే ప్రేమతో చేశాను కదా బావా, ఆ, అలానే ఉంటుంది. ఆ. ఇంకొంచెం తిను, ఇదో చా- తిను బావా. ఆ, అమ్మా సచ్చినోడు. ఒసే, నువ్వేదో పెద్ద స్కెచ్ చేస్తా అని చెప్పి వెళ్ళి బావకి బ్రెడ్ హల్వా తినిపించొస్తావా? ఆ బ్రెడ్ హల్వాని స్కెచ్ పిచ్చి హల్వా. అర్థం కాలేదక్క. బావకిచ్చిన హల్వాలో మత్తు మందు కలిపానే. మత్తు మందు కలిపావా? నేను ఇప్పటిదాకా అదే తిన్నా అక్క. నువ్వెందుకు తిన్నావే? ఆ, రుక్కు రుక్కు. ఆ, పడితే పడ్డారులే, నేనైతే గోవాకి వెళ్ళిపోతా. జంపు. నేను గోవాకి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావే నా బంగారు కొడి పెట్ట? బావా నువ్వెలా వచ్చావు? నీకు మత్తు మందు కలిపా కదా. ఆహా, ఆ, లోకల్ నాటు సరుకు నుంచి ఫారెన్ బ్రాండ్ తాగినోడిని నాకే మొత్తం ఎందుకు కలుపుతావా? నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? ఒక్క నిమిషం ఆగి కోర్టుని. మీ బాబుని అనుకున్నావు మోసం చేయడానికి? గోవా వెళ్తుందంట, గోవా పగిలిపోద్ది. ఎలా తెంగరది మొత్తం దిగిపోయింది. ఎల్లో ఫుల్ తెచ్చుకోవాలి అర్జెంట్గా.